హాయ్ గైస్, టుడే నేనైతే బటర్ చికెన్ చేస్తున్నాను. దానికోసం ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. నేను కాపర్ బాటమ్ గిన్నె పెట్టుకుని ఇందులో బటర్ ఒక 4 to 5 స్పూన్స్ బటర్ వేసుకుని అది కరిగాలి. అది కరిగిన తర్వాత ఒక 1/2 కిలో ఆనియన్స్, ఒక 1/2 కిలో టమాటా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మొత్తం మనము ఫ్రై చేయాలి గ్రేవీ కోసం అని చెప్పి దాన్ని మనము బటర్ అయితే మొత్తం కరిగిపోయింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో వేద్దాం. ఇందులో ఒక స్పూను సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తాము. అప్పుడు తొందరగా అది మగ్గిపోతుంది. టమాటా ఆనియన్స్ కలుపుకున్నాము, మూత పెట్టుకున్నాము. అది ఉల్లిపాయ అంతా మగ్గే లోపల చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకున్నాము. దానికోసం ఒక స్పూన్ నేను నీట్ గా కొంచెం లెమన్ సాల్ట్ వేసి కడిగి పెట్టాను అనమాట. అలా కడిగితే లెమన్ సాల్ట్ వేస్తే ఏంటంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటది. సో ఒక స్పూను సాల్ట్, ఆల్రెడీ మనము ఆనియన్స్ లో కూడా వేసాము, మళ్ళీ చూసుకుని వేసుకుందాము. అందుకోసమే ఒక స్పూన్ వేసాను. ఒక 2 స్పూన్స్ కారం, ఒక 3 స్పూన్స్ పెరుగు. నేను ఆల్రెడీ అన్ని మసాలా పేస్ట్ మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా, నేను నాన్ వెజ్ కూరలో గ్రేవీకి అన్నిటికి యూజ్ చేస్తానని. ఆ మసాలా ఒక 2 స్పూన్స్ అన్ని వేసుకుని కలుపుకుందాము. చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసి ఎంత నానితే అంత పీస్ టేస్ట్ గా ఉంటది అనమాట. ఒక 1/2 అవర్ అయితే దీన్ని మనము ఇలా నాననిద్దాము. ఈ లోపు ఇది మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకోవాలి. సో దానికి ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుంది కదా. సో 1/2 అవర్ లో ఇది ఇందులో చక్కగా నీట్ గా నానుతుంది. నానినప్పుడు ముక్కది టేస్ట్ చాలా బాగుంటది అనమాట. బటర్ చికెన్ కే కాదు, ఏ చికెన్ కర్రీ చేసినా కూడా ఇలా కొంతసేపు మనం గనక చికెన్ ని పెరుగులో అన్నిట్లో నానపెడితే గనక టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఆల్రెడీ ఆనియన్స్, టమాటా మగ్గిపోయింది. దీన్ని చల్లారనిద్దాము. ఒక 15 మినిట్స్ చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, అందులో నేను ఒక అరబద్ద నిమ్మకాయ కూడా పిండుతున్నాను. బాగా కలుపుకున్నాం, నీట్ గా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు నాననిద్దాం. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాము. పేస్ట్ అయితే చేసుకున్నాను. ఈ లోపు నేను గ్యాస్ వెలిగించుకొని, నేను ఇది బటర్ చికెన్ కుండలో చేస్తున్నాను అనమాట. దానికోసం అని చెప్పి కుండ పెట్టుకున్నాను. అందులో కుండ వేడెక్కిన తర్వాత బటర్, నేను ఇందులోకి అయితే అమూల్ బటర్ అయితే యూజ్ చేస్తున్నాను. కర్రీలో కొంచెం ఎక్కువే పడుతుంది. బటర్ మొత్తం కరిగిపోయింది. బటర్ కరిగిపోయిన తర్వాత అందులో కొంచెం 4 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక అనాస పువ్వు, ఒక 5 లవంగాయలు వేసుకుందాం అనమాట. వేసుకుని ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. కుండలో వండితే గనక కర్రీ అయినా కూడా బిర్యానీ అయినా కూడా చాలా టేస్ట్ ఉంటది. హెల్త్ కి చాలా మంచిది, టేస్ట్ వైజ్ గా కూడా చాలా బాగుంటది అనమాట. అవి వేగిపోయినాయి. అవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్ మగ్గపెట్టి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని సరే కలుపుకుందాం. మూత పెట్టుకుందాం కొంతసేపు. అది ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అవుతున్న లోపల ఒక స్పూన్నర సాల్ట్, ఆల్రెడీ చికెన్ లో కొంచెం వేసాము, ఇంకా గ్రేవీలో కొంచెం వేసాము కాబట్టి చూసేసుకున్నాము. అందుకనే ఒక 1.5 స్పూన్ వేసాను నేను సాల్ట్. ఒక 2 స్పూన్స్ మిర్చి పౌడర్. ఇది బటర్ చికెన్ ఇలాంటివి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటాయి. ఇది రోటీతో గానీ, ఫ్లేవర్డ్ రైస్ తో గానీ, బిర్యానీస్ తో చాలా బాగుంటది. వైట్ రైస్ తో కూడా తినొచ్చు, దేంతో అయినా కూడా కాంబినేషన్ బాగుంటది. మాక్సిమం ఎక్కువ దీన్ని మన ఫ్లేవర్డ్ రైస్, రోటీస్ తో తింటారు బటర్ చికెన్ అనేది. ఇది మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాం. హై ఫ్లేమ్ లో పెట్టుకుని మగ్గపెట్టుకున్నాం. ఫస్ట్ చికెన్ లోంచి వాటర్ వస్తుంది కాబట్టి ముందు వాటర్ అయితే యాడ్ చేయొద్దు. అదే నీసు వాసన అదంతా పోవడానికి అలా మగ్గితేనే తొందరగా స్మెల్ అన్నది పోతుంది. అప్పుడే వాటర్ యాడ్ చేయకూడదు. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే దాన్ని మగ్గబెట్టుకుందాం చికెన్ ని. అప్పుడు ముక్క చాలా స్మూత్ గా కూడా ఉంటది. అప్పుడే ముందే వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ముక్క అంత స్మూత్ గా ఉండదు. కొంచెం చికెన్ తినేటప్పుడు కొంచెం నీసు వాసన వస్తుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే గనక ఫస్ట్ కొంచెం అలా మసాలా పేస్ట్, ఆనియన్స్ ఇలా ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత కుక్ అయిపోయింది అనుకుంటే అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ అయితే దీన్ని ఇప్పుడు ఉడకబెడదాం. చూద్దాము ఎలా ఉందో. చికెన్ అయితే నీట్ గా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాం. ఒక 15 to 20 మినిట్స్
ఉడికితే కనుక గుమగుమలాడే బటర్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటా కలుపుకుంటా ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటది. ఉడుకుతుంది. కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. గుమగుమలాడే బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ డిష్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.